హైట్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ అప్డేట్ ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి ఫుల్ మాక్ టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరిగింది అనమాట. 5 టెస్టులు కలిపి ఓన్లీ ₹10 మాత్రమే పెట్టడం జరిగింది. అయితే మనకు షెడ్యూల్ వైజ్గా మీకు టెస్టులు అయితే అప్లోడ్ అయితే అవుతూనే ఉంటాయి. అండ్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి ఏదైతే టెస్ట్ సిరీస్ ఉంది కదా, మీకు డెమో టెస్ట్ కూడా ఉంది. డెమో టెస్ట్ కూడా చూడండి. అండ్ మీకు టెస్ట్ అనేది మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మనకు బై లాంగ్వేజ్లో అయితే మనకు టెస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. అదేవిధంగా మనకు ఓవర్గా 5 టెస్టులు అయితే ఉంటాయి. డీటెయిల్డ్ సొల్యూషన్ ఉంటుంది. లేటెస్ట్ ప్యాటర్న్ సంబంధించిన వంటి మనకు టెస్ట్లు అయితే అప్లోడ్ చేశాము. అదేవిధంగా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనమాట. అంటే మీరు ఎగ్జామ్ని మీరు ఎన్నిసార్లైనా అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి కేవలం ₹10 మాత్రమే 5 టెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేయకపోతే కనుక ఇన్స్టాల్ చేసుకొని అక్కడ టెస్ట్ సిరీస్ అనే టైల్స్లోనే మీరైతే కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. ఇక వెంటనే బ్రదర్, ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనకి వాళ్ళ ఎగ్జామ్ డేటు అండ్ సిటీ ఇంటిమేషన్ అయితే లింక్ అనేది యాక్టివేట్ అయింది. ఈ వీడియోలో వచ్చేసి సిటీ ఇంటిమేషన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ ఎగ్జామ్ డేట్ ఎక్కడ పడింది, ఎప్పుడు అనేది తెలుసుకోవడానికి ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఎగ్జామ్ డేటు అండ్ సిటీ అనేది తెలుసుకోండి. అండ్ కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్, మీ ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ ఎక్కడ పడింది అనేది ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టు మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జొన్న అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెటా వెళ్దాం బ్రదర్. మనం ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ సిటీ ఇంటిమేషన్ అండ్ ఎగ్జామ్ డేట్ చెక్ చేసుకోవాల్సినటువంటి లింక్ వచ్చేసి ఇదేనమాట. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ముందుగా రీచ్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ రీచ్ ఐడి నెంబర్ వచ్చేసి మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్లో అయితే ఉంటుందో ఒకసారి చూసుకోండి. లేదంటే మీరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి అప్లై చేసిన ఫామ్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి అనమాట. ఆ రీచ్ ఐడి నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేసి కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేయాలి. డేటు, మంత్, ఇయర్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్. ఇది మీ అప్లికేషన్లోనే ఉంటుంది, మీరు అప్లై చేసిన ఫామ్లోనే, అది కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసి కింద లాగిన్ అయితే ఉంది కదా, లాగిన్ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోతే అంటే డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచింగ్ వస్తే కనుక కింద మనకు ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఉంది కదా, అదైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్తే, ప్రతి ఒక్కరికి మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కాబట్టి అదైతే ఎంటర్ అయితే చేసుకోండి. అయితే బ్రదర్, ఇది వచ్చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని ఇచ్చి ఇక్కడ వచ్చేసి మీ రీచ్ ఐడి నెంబర్ ఉంటుంది అండ్ మీ పేరు అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ఫాదర్ నేము అండ్ జెండరు, కింద వచ్చేసి కమ్యూనిటీ అయితే ఉంటుంది అనమాట. కొద్ది పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు కొద్ది పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు స్క్రోల్ అయితే అవడం అయితే జరిగిందనమాట. టెస్ట్ సిటీ చూసుకుంటే మన సబ్స్క్రైబర్కి హైదరాబాద్ అయితే ఎగ్జామ్ అయితే ఉంది, తెలంగాణ స్టేట్ అనమాట. అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే March 2, 2025 అంటే ఫస్ట్ డేనే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ షిఫ్ట్ వచ్చేసి 3rd షిఫ్ట్ అనమాట. అయితే బ్రదర్, ఇతనికి March 2 ఫస్ట్ డేనే ఉంది కాబట్టి ఇప్పుడైతే రావడం అయితే జరిగింది. కొంతమందికి వచ్చేసి సిటీ ఇంటిమేషన్ అయితే ఓపెన్ అవ్వదు. ఒకవేళ ఓపెన్ అవ్వని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు March 2 అయితే ఎగ్జామ్ అయితే ఉండదు, March 3 కానీ 4th కానీ అట్లా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ ఓపెన్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది సిటీ ఇంటిమేషన్ లెటర్ అనేది అంటే అప్డేట్ అనేది లింక్ అనేది మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మాత్రమే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ కింద చూసుకుంటే మనకు టైమింగ్స్ రిపోర్టింగ్ అనమాట. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి మనకు రిపోర్టింగ్ 7:30 మార్నింగ్కి రిపోర్టింగ్ చేస్తే గేట్ క్లోజింగ్ వచ్చేసి మనకు 8:30 అనమాట. అండ్ ఎగ్జామ్ టైమింగ్ అనేది ఎప్పుడు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకు మార్నింగ్ 11 గంటలకల్లా రిపోర్టింగ్ చేయాలి, 12 కల్లా గేట్ క్లోజింగ్ చేస్తారు. అండ్ 12:30కి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి వచ్చేసి 2:30 లోపు రిపోర్టింగ్ చేయాలి, 3:30 లోపు గేట్ క్లోజ్ చేస్తారు. అండ్ 4 PM ఈవినింగ్ 4 గంటలకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మనకు రోజుకి వచ్చేసి 3 షిఫ్ట్లు మాత్రమే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే బ్రదర్, మనం ఎగ్జామ్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి అనేది ప్రతి చెప్తాను. అండ్ ఎవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే కనుక మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్ వస్తుందని ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మన సబ్స్క్రైబర్కి March 2 ఎగ్జామ్ అయితే ఉంది, అతనికి ఎప్పుడు వస్తుందంటే కనుక ఈ నెల 27వ తేదీన ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే అతని ఎగ్జామ్ డేట్కి 4 days బిఫోర్ కాబట్టి. అండ్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత ఎగ్జామ్కి ఏమేమి తీసుకుని వెళ్ళాలి అనేది ప్రతిదీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా మీ ఎగ్జామ్ డేటు సిటీ ఇంటిమేషన్ తెలుసుకోండి. అదేవిధంగా ఎవరైతే చెక్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఎక్కడ పడింది, ఏ డేట్ అనేది కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. అండ్ ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి బాగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అండ్ ఫైనల్గా వచ్చేసి మీకు ఒకటి ఇన్వైట్ చేస్తా ఉన్నాను. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి కేవలం 5 టెస్టులు కలిపి ₹10 మాత్రమే పెట్టడం జరిగిందనమాట. మీకు షెడ్యూల్ వైజ్గా టెస్టులు అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఆల్రెడీ మీకు డెమో టెస్టులు ఉన్నాయి అండ్ టెస్ట్ 1 అప్లోడ్ చేయడం అయితే జరిగింది.
ఇక్కడ మీకు బై లాంగ్వేజ్లో మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే మీకైతే టెస్ట్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి అక్కడ మీకు డెమో టెస్ట్ అయితే చూడండి. డెమో టెస్ట్ చూసి రాసి అది మీకు నచ్చితేనే మీరైతే టెస్ట్ అయితే తీసుకోండి. ఫైనల్గా వచ్చేసి ఇందే ప్రకారం మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.